హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పూన్స్ ఆఫ్ ఫ్లేవర్స్. నేను మీ వర్ష. ఈరోజు మన ఈ వీడియోలో గుత్తి వంకాయ కూరని సులువుగా మరింత టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ ప్రాసెస్తో మనం చేసినట్లయితే ఈ గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా చాలా సులువుగా తయారైపోతుంది. అంతేకాకుండా మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనుకున్నా ఎంతో సులువుగా తక్కువ టైంలో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రుచికరమైన గుత్తి వంకాయ కూరని ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ గుత్తి వంకాయలోనికి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. అందుకు స్టవ్ వెలిగించి ఏదైనా ఒక ప్యాన్ని పెట్టుకోండి. అందులోకి గుప్పెడు పల్లీలు వేసి 2 నుండి 3 నిమిషాల వరకు బాగా వేయించాలి. పల్లీలు బాగా వేగాక ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 నుండి 4 లవంగాలు, గుప్పెడు నువ్వుల్ని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని చక్కగా వేయించండి. ఇలా బాగా వేపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదంతా ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని వేసి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోండి. ఆ తరువాత మరొక మిక్సీ గిన్నెలోకి పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు, 1 లేదా 2 కట్ చేసిన టమాటో వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను కర్రీ రెడీ చేయడానికి 1/2 కేజీ వరకు వంకాయల్ని తీసుకుంటున్నాను. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయల్ని కట్ చేసి పసుపు, ఉప్పు నీళ్ళలోకి తీసుకోవాలి. ఎందుకంటే వంకాయలు కట్ చేసిన తర్వాత తొందరగా నల్లబడతాయి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయిన తరువాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని నీటిలో నుంచి తీసి మెల్లిగా నూనెలోకి వేయాలి. వంకాయలన్నింటినీ వేసి 7 నుండి 8 నిమిషాల పాటు దోరగా వేగనిద్దాం. మధ్య మధ్యలో ఇలా టర్న్ చేస్తూ ఈవెన్గా కుక్ అవ్వనివ్వండి. అప్పుడే ఈ వంకాయ అనేది తిన్నా కొద్దీ సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, వంకాయలు ఈ రంగులోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసి చిటపటమననివ్వండి. ఆ తర్వాత ఇందులోకి 1 లేదా 2 కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక 4 ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా ఫ్రై చేయాలి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగకున్నా పర్వాలేదు, దోరగా వేగితే సరిపోతుంది. ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని ఇదే ఆయిల్లోకి తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి యాడ్ చేసుకుందాం. మసాలా అంతా కూడా ఆయిల్లో బాగా కలిసేట్టుగా ఒక 2-3 నిమిషాలు కలపండి. మసాలా అంతా కూడా ఆయిల్లో కలిసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను. మీరు ధనియాల పొడితో పాటు ఇక్కడ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మసాలాలు మాడకుండా ఉండడానికి 1/2 గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేసి కలుపుతున్నాను. ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయల్ని కూడా ఇందులోకి వేసేసి బాగా కలుపుకోవాలి. వంకాయలకి మసాలా బాగా పట్టిన తర్వాత మన కర్రీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలపండి. ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా కసూరి మేతి వేసి 3 నుండి 4 నిమిషాల వరకు చిన్న మంటపై మరగనివ్వండి. అంతే అండి, మనకి ఎంతో రుచికరమైన ఈ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే గుత్తి వంకాయ అంటే ఇష్టమున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.